హలో అండి, వెల్కమ్ టు తిరుపతి రెసిపీస్. ఆఫ్టర్ లాంగ్ టైం నేనైతే ఒక కొత్త వీడియోతో వచ్చేసాను. ముందుగా నేనైతే బాగున్నాను, మీరందరూ ఎలా ఉన్నారు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇవాళ మనం చూడబోయే రెసిపీ ఇడ్లీ. హౌ టు మేక్ ఇడ్లీ విత్ రైస్. మా తిరుపతి స్టైల్లో ఇడ్లీ ఎలా తయారు చేస్తారో చూద్దాం. అది బియ్యంతో, మా పక్క బియ్యంతోనే తయారు చేస్తారండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను 2 చెంబులు రేషన్ బియ్యం తీసుకుంటున్నానండి. రేషన్ బియ్యం అంటే పచ్చి బియ్యం ఉంటుంది కదండి, రేషన్ షాప్లో వేస్తారు కదా, ఆ బియ్యం వాడతాము. ఆ బియ్యం 2 చెంబులు తీసుకుంటున్నాను. మీరు దేంతో కొలత పెట్టుకున్నా సరే, మేమైతే మా ఇంట్లో ఇలా కొలత పెట్టుకుంటాం. ఇది ఉప్పుడు బియ్యం అండి, ఇడ్లీ బియ్యం అని కూడా అంటారు. ఇవి వేస్తామండి. 3/4 చెంబు వేస్తామండి. 3/4 చెంబు, 2 చెంబులు రేషన్ బియ్యంకి 3/4 చెంబు ఉప్పుడు బియ్యం వేస్తామండి. 1/2 చెంబు ఉద్దిపప్పు వేస్తామండి. ఉద్దిపప్పు అంటే మినప్పప్పు అండి, మా సైడ్లో ఉద్దిపప్పు అంటారు. సో అవన్నీ వేసిన తర్వాత బాగా 2-3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఇలా 7-8 అవర్స్ నానబెట్టాలండి. 7 to 8 అవర్స్ నానబెడితే ఇలా అవుతుంది. ఇలా అయిన తర్వాత గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసుకునేస్తామండి. సో ఈ విధంగా త్రోట్ నైట్ అంతా అది పులవాలండి, పిండి ఫర్మెంటేషన్ అవ్వాలి. నైట్ అంతా అలానే బయట పెట్టేస్తాము. నెక్స్ట్ డే మార్నింగ్ మనకి ఎంత కావాలో అంత తీసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేస్తామండి. నైట్ అంతా అయితే బయట ఉండాలి, కొంచెం పిండి అనేది పులవాలి. సో ఇలా కొంత అమౌంట్ పిండి తీసుకొని ఇడ్లీకి కొంత సాల్ట్, కొంత సోడా, సరిపడే సాల్ట్ సరిపడే సోడా వేసి బాగా కలుపుకుంటామండి. కలుపుకొని ఇడ్లీ పాత్రలకి ఆయిల్ అప్లై చేస్తాము. ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇంకా ఇడ్లీ మిక్స్చర్ని ఇలా ప్లేట్స్లోకి వేసుకుంటామండి. పిండి ఈ విధంగా ఉండాలండి, దోశకులా కాకుండా ఇంకొంచెం థిక్గా ఉండాలి. బ్యాటర్ అనేది కొంచెం థిక్గా ఉండాలి. దోశకు కొంచెం పలుచగా వేస్తాము. కొంచెం వాటర్ కంటెంట్ కొంచెం తగ్గించి థిక్గా వేసుకోవాలి. ఈ విధంగా ప్లేట్స్లో వేసిన తర్వాత నెక్స్ట్ ఇడ్లీ కుక్కర్లో పెట్టేసేయడం అండి. ఇడ్లీ కుక్కర్లో వాటర్ పోసి అందులో ఈ ప్లేట్స్ పెట్టేసి మూత మూసి పెట్టేయడమే అండి. నార్మల్గా రవ్వతో చేస్తారండి ఇడ్లీ, కానీ మా సైడ్ అంతా బియ్యం వేస్ట్ చేస్తాం. చాలా బాగుంటాయి, చాలా మెత్తగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. డెఫినెట్గా ట్రై చేయండి. నేను చెప్పిన మెజర్మెంట్స్తోనే ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. ఆ విధంగా ఇడ్లీ కుక్కర్లో పెట్టేసిన తర్వాత ఈ విధంగా మూత మూసి పెట్టేసిన తర్వాత ఒక 20 మినిట్స్ తర్వాత ఇడ్లీలు ఈ విధంగా ఉడుకుతాయండి. ఎంత బాగా వచ్చాయో చూడండి, చాలా మెత్తగా ఉంటాయి. ఆ విధంగా మనము చేతికి వాటర్ అప్లై చేసుకొని చూసుకుంటే కొంచెం మెత్తగా ఉన్నాయంటే ఇంకా అయిపోయినట్టే అండి. సో ఇంకా వేడి ఇడ్లీని ప్లేట్లో సర్వ్ చేసుకొని కారం చట్నీతో తింటే సూపర్గా ఉంటుందండి. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో. మా సైడ్ కారం ఎలా తయారు చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తామండి. చాలా బాగుంటుంది, చాలా కారంగా, చాలా టేస్టీగా, చాలా 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 బాగుంటుంది. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. And thank you so much for watching and see you in next videos.